టాటా వాళ్ళు ఏ కార్ లాంచ్ చేసినా చాలా స్పెషల్‌గా చేస్తారండి. సూపర్‌గా చేస్తారు. సో, సియారా విషయంలో కూడా అదరగొట్టేశారు. క్రాష్ టెస్ట్ ఎప్పటిలాగే డిఫరెంట్‌గా చేశారు. అండ్ నాకేమో సియరా ఈవీ మార్కెట్‌లో ఉన్న సగం ఎలక్ట్రిక్ కార్స్‌ని ఇర్రెలెవెంట్ చేసేస్తదేమో అని డౌట్ వస్తుంది. ఈవెన్ వాళ్ళ ఓన్ కార్స్ హ్యారియర్, కర్వ్‌ని కూడా ఇర్రెలెవెంట్ చేయొచ్చని నాకు అనిపిస్తుంది. బూట్ స్పేస్ చూపించడానికని ఎయిర్ హోస్టెస్‌ని పట్టుకొచ్చారు. రేంజ్ బాగుంది. ప్రైస్ అయితే ఇంకా బాగుంది. ఇలా 20 రీజన్స్ టు బై ఎ సియరా ఈవీ. అసలు 20 రీజన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు సియరా ఈవీ కొనడానికి. అవేంటో డీటెయిల్‌గా చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు హైప్ బటన్ కనిపిస్తుంటే కనుక స్టార్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఈవీ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉంటే మన ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ ఉంది. సో ఈవీ కార్స్ బయింగ్ గురించి డిస్కషన్ అవుతుంటుంది. మీలాగే కార్ కొనాలనుకున్న వాళ్ళు చాలామంది అందులో ఉంటారు. కొనేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అండ్ కొటేషన్స్ షేర్ అవుతూ ఉంటాయి. కొంచెం గ్రూప్ బయింగ్ డిస్కౌంట్స్, దాంతోపాటు ఒక రైట్ డెసిషన్ తీసుకువెళ్తారు. ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ 20 రీజన్స్ ఏంటో చూద్దామండి. 20 రీజన్సే 20 ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో సేఫ్టీ విషయంలో టాటా వాళ్ళు ఎప్పుడు కూడా ఛాంపియన్ లాగా ఉంటారు. సో సియరా ఈవీ విషయంలో కూడా దీనికి సేఫ్టీ రేటింగ్ బాగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో వీళ్ళు క్రాష్ టెస్ట్ చేశారు లాంచ్ టైంలో. క్రాష్ టెస్ట్ వీళ్ళు ఇంటర్నల్గా చేసిన క్రాష్ టెస్ట్ ఎలాగంటే, కార్ని పట్టుకెళ్ళి ఒక లారీ వెనకాల సడన్గా కార్ ఆగిపోయింది. అరే ఇదేంటి గుద్దుకోలేదు, గుద్దేస్తారు అనుకున్నాము. సో వాళ్ళు ఏం చెప్పారంటే క్రాష్ టెస్ట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, క్రాష్ టెస్ట్ అయితే కార్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పడం ఎంత ఇంపార్టెంటో, క్రాష్ అవ్వకుండా కాపాడడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి, క్రాష్ అవ్వకుండా కాపాడడానికి ADAS ఫీచర్ అయితే ఉంది ఇందులో, అది యూజ్ అవుద్ది. సో ఎమర్జెన్సీ ఆటోనమస్ బ్రేకింగ్ ఫీచర్ యూజ్ చేసి కార్ క్రాష్ అవ్వకుండా ఆగుద్దని చెప్పి చూపించి, దాంతోపాటు వెంటనే ఆ కార్ ఆగిన దాన్ని వెనక నుంచి ఇంకో లారీ వచ్చి గుద్దడం వల్ల మళ్ళీ అప్పుడు ఆ కార్ రెండు లారీస్ మధ్య క్రాష్ అవుద్ది అనమాట. సో అది మళ్ళీ సేఫ్టీగా ఉందని చెప్పేసి చూపించారు. సో ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. టాటా వాళ్ళు దేర్ ఇస్ నో డౌట్ సేఫ్టీ విషయంలో ఎప్పటికప్పుడు దే ప్రూవ్ దట్ మనము నెక్స్ట్ బెంచ్ మార్క్ సెట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ సెకండ్ రీజన్ 63 kWh బ్యాటరీ ప్యాక్, 75 kWh బ్యాటరీ ప్యాక్. సో ఇది ఇచ్చే ఆ ప్రైస్ రేంజ్లో బాగుందని చెప్పుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ప్రైజింగ్ కూడా చేశారు. ఆ ప్రైజింగ్ కూడా మన తర్వాత చెప్తాను లాస్ట్లోని. సో 63 kWh బ్యాటరీ ప్యాక్, 75 kWh బ్యాటరీ ప్యాక్, 2 బ్యాటరీ ప్యాక్స్తో దొరుకుతుంది. అండ్ థర్డ్ రీజన్ రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి 440 కిలోమీటర్స్ మనకి 63 kWh బ్యాటరీ ప్యాక్లో. క్లెయిమ్ అయితే 535 చేస్తున్నారు, కానీ రియల్ వరల్డ్ అయితే 440 గ్యారంటీగా వస్తుందని చెప్తున్నారు. అండ్ 75 kWh బ్యాటరీ ప్యాక్లో 510 కిలోమీటర్స్ అయితే గ్యారంటీగా వస్తుందని తెలుస్తుంది అనమాట. సో ఇది థర్డ్ రీజన్ అండి. ఫోర్త్ రీజన్ వచ్చేసి 120 kW ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇది మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీరు జర్నీస్లో వెళ్తారు కదా, లాంగ్ ట్రిప్స్లో బయట పబ్లిక్ ఛార్జెస్ యూజ్ చేసినప్పుడు 120 kW సపోర్ట్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. సో మీకు 15 minutesలోనే 250 కిలోమీటర్స్కి తగ్గ రేంజ్ అయితే మీకు దొరుకుతుందని చెప్తున్నారు. అండ్ ఫిఫ్త్ రీజన్ 10 to 80% 26 minutesలోనే ఛార్జ్ అవుతుంది. సో మీరు బయట ఫాస్ట్ ఛార్జింగ్, మీరు టిఫిన్ తిని టీ తాగే లోపల మొత్తం బ్యాటరీ ఫిల్ అయిపోద్ది అనమాట. సిక్స్త్ రీజన్ వచ్చేసి లైఫ్ టైం వ్యారంటీ. లైఫ్ టైం వ్యారంటీ అంటే 15 years వ్యారంటీ ఇస్తారండి. సో 15 years వరకు వ్యారంటీ ఆఫర్ చేస్తున్నారు ఫస్ట్ ఓనర్కి. అండ్ కార్ లీజ్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి కూడా కవర్ అవుతుంది. సో చాలామందికి డౌట్స్ ఉంటున్నాయి. సో కార్ లీజ్ ప్రోగ్రాంలో తీసుకున్న వాళ్ళకి కూడా కవర్ అవుతుంది, ప్రొవైడెడ్ అంటే కార్ మీకు ఇస్తున్నారు, మీరే వాడుతున్నారు ఫస్ట్ నుంచి, మళ్ళీ ఇంకో పర్సన్ పేరుకి మారకపోతే మాత్రం అది వర్తిస్తుంది అనమాట. అండ్ సెవెంత్ రీజన్ వచ్చేసి డ్యూయల్ మోటార్స్. సో ఇందులో క్వాడ్ వీల్ డ్రైవ్ అంటే ఆల్ వీల్ డ్రైవ్ పట్టుకొచ్చారు. 2 మోటార్స్ ఇచ్చి 2 మోటార్స్ 2 రేర్ అండ్ ఫ్రంట్ వీల్ అన్నిటికీ మనకి తగిలిస్తున్నారు. కానీ ఇవి మనకి నార్మల్గా బేస్ వేరియంట్స్లో వాటిలో లేదు, ఓన్లీ టాప్ వేరియంట్లో, అది కూడా క్వాడ్ వీల్ డ్రైవ్ అంటే ఆల్ వీల్ డ్రైవ్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. సో ఆల్ వీల్ డ్రైవ్లో 504 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. నార్మల్గా మిగతా వేరియంట్స్లో మాత్రం 350 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది, అది కూడా ఎక్కువే. బట్ ఈ ఆల్ వీల్ డ్రైవ్లో వీళ్ళు మనకు ఆల్రెడీ చూపించారు అడ్వర్టైజ్మెంట్లో, అది ఒక డెజర్ట్ లాంటి ఆ ప్లేస్లో పట్టుకెళ్ళి డ్యూన్ ఎక్కించి చూపించారు. ఆ శాండ్ కొలాప్స్ అయిపోతుంది, చాలా మంచి కార్లు కూడా అక్కడ ఫెయిల్ అవుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు చూపించి ఇక్కడ అంటే దానికోసం మోడిఫికేషన్స్ చేసి మరీ కార్ కంపెనీ వాళ్ళు
అది డ్యూన్ ఎక్కిస్తారు, కానీ ఇక్కడ మాడిఫికేషన్ చేయకుండా ప్రొడక్షన్ బేస్డ్ ఈవీనే మనం చూపిస్తున్నామని చెప్పి చూపించారు. అది అంటే సియరా ఈవీ ఎలాంటి కండిషన్స్కైనా రెడీగా ఉందని చెప్పడానికి, లైక్ రఫ్ అండ్ రగ్గడ్ అని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అండ్ 8th రీజన్ వచ్చేసి బూట్ స్పేస్ అండి. బూట్ స్పేస్ నిజంగా ఎంత బూట్ స్పేస్ ఉందంటే తను వెళ్ళి ఒక లేడీ అందులో చూస్తున్నాం కదా, సో ఒక ఎయిర్ హోస్టెస్ లాగా ఉన్నది తను. సో ఎయిర్పోర్ట్లో ఎలాగైతే మనము లగేజ్ కలెక్ట్ చేసుకొని కన్వేయర్ దగ్గరికి వెళ్తే ఒక్క సూట్ కేసు వస్తూ ఉంటుందో, ఆ బూట్లో నుంచి అలా సూట్ కేసులు వస్తూనే ఉన్నాయి. మొత్తం 24 సూట్ కేసులు తీసింది. సో దాన్ని బట్టి బూట్ స్పేస్ ఎంత ఎక్కువ ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు అనమాట. సో 8th రీజన్ వచ్చేసి ఇట్స్ హ్యావింగ్ రియలీ గుడ్ బూట్ స్పేస్. అండ్ 9th రీజన్ వచ్చేసి సూపర్ సాలిడ్ సస్పెన్షన్. సో అల్ట్రా గ్లైడ్ సస్పెన్షన్ అంటున్నారు, ఎక్స్ట్రా డాంపింగ్ అని చెప్తున్నారు. హ్యారీ రివ్యూలో ఉన్న సస్పెన్షన్నే పట్టుకొస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారండి. సో ఇది 9th రీజన్. 10th రీజన్ వచ్చేసి ట్రిపుల్ స్క్రీన్. సియరా పెట్రోల్లో ఆఫర్ చేస్తున్నట్టుగానే ట్రిపుల్ స్క్రీన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు గేమ్స్ అవి కూడా ఇంక్లూడ్ చేశారు. సో పిల్లలు ముందు కూర్చొని గేమ్స్ ఆడుకోవచ్చు. 11th రీజన్ వచ్చేసి మిగతా కార్స్లో కాకుండా 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అయితే ఇస్తున్నారు. అది కూడా బేస్ వేరియంట్ నుంచే మీకు 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇస్తున్నారు. సో పెద్ద వీల్స్, సో మోర్ కాన్ఫిడెన్స్ అలాగనమాట. అండ్ ఆల్సో లుక్ వైజ్ కూడా చాలా బెటర్గా ఫీల్ ఉంటుంది. 12th రీజన్ వచ్చేసి ఆల్ వీల్ డ్రైవ్ అయితే ఉందండి, కానీ టాప్ వేరియంట్లో మాత్రమే దొరుకుతుంది. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఆల్ వీల్ డ్రైవ్ అనేది రఫ్ అండ్ టఫ్ యూసేజ్కి, ఆఫ్ రోడింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ 13th రీజన్ వచ్చేసి 550 కెమెరా. అంటే సాధారణంగా 360 కెమెరా చాలామంది తెలుసు. ఈ 540 కెమెరా ఏంటని అనుకుంటున్నారు. 540 ఏంటంటే మన కార్ కింద ఏముందో కూడా కనిపిస్తుంది అనమాట. కింద రాళ్ళు ఏమైనా ఉన్నాయా అలా అది కూడా కనిపిస్తుంది. సో ఇది కాకపోతే టాప్ వేరియంట్లో మాత్రమే ఇస్తున్నారు అనమాట. తర్వాత 14th రీజన్ వీళ్ళు డాల్బీ అట్మాస్ యాపిల్ కార్ ప్లే నుంచి ప్లే అవుతుందని చెప్తున్నారు. ఫస్ట్ టైం అంటే ఇండియాలో వేరే ఏ కారు ఇవ్వట్లే అని చెప్తున్నారు. సో డాల్బీ అట్మాస్ని మీరు యాపిల్ నుంచి యాపిల్ ఫోన్ నుంచి ప్లే చేస్తే అది డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుందని చెప్తున్నారు అనమాట. 15th రీజన్ వచ్చేసి లెవెల్ 2 ADAS. సో హైవే డ్రైవింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే వాళ్ళకి లెవెల్ 2 ADAS కొంచెం బాగానే యూజ్ అవుతుంది. అండ్ ఇది టాప్ ఎండ్లో దొరుకుతుంది మనకి. 16th రీజన్ వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఛార్జింగ్ ఇండికేటర్ స్టేటస్ లైట్స్. అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు మీరు ఇంకేమీ యాప్ అది చూడకుండా డైరెక్ట్గా మీరు ఛార్జింగ్ పెడితే అక్కడ ఛార్జింగ్ పెట్టిన ప్లేస్లోనే ఛార్జింగ్ పోర్ట్ దగ్గరే ఎల్ఈడి ఇండికేటర్ వస్తుందన్నమాట. బ్లూ, వైట్, రెడ్, గ్రీన్ అలాగా. సో ఇలాగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ కలర్కి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. సో దానివల్ల మనకి చాలా ఐడియా ఉంటుంది. ఒక రెడ్ వస్తే ఏదో ఎర్రర్ ఉన్నట్టు అర్థం, అదే గ్రీన్ వస్తే మొత్తంగా ఛార్జ్ అయిపోయినట్టు, బ్లూ అయితే ఛార్జింగ్ అవుతున్నట్టు సమ్ ఇండికేషన్ చెప్పారు. సో ఇది కూల్ ఫీచర్ వాళ్ళు ఆఫర్ చేశారు. సో ఇది 16th రీజన్. సో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్న కలర్స్తో పాటు ఇంకో 2 కొత్త కలర్స్ ఆఫర్ చేస్తున్నారు. మీకు చూపిస్తున్నాను కదా, డిస్ప్లే అవుతున్నాయి కదా, ఆ కలర్స్ అనమాట. తర్వాత 18th రీజన్ వచ్చేసి బేస్ మోడల్లోనే క్రూజ్ కంట్రోల్ ఇచ్చారండి. అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కార్స్లో బేస్ మోడల్లో క్రూజ్ కంట్రోల్ ఇవ్వట్లేదు. ఒక్క ఫీచర్ కోసం మీరు సెకండ్, థర్డ్ వేరియంట్కి వెళ్తున్నారు. ఐ థింక్ ఈవీ కార్లో క్రూజ్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఐ థింక్ ఇక్కడ బేస్ మోడల్లో క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం వన్ ఆఫ్ ద గుడ్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ 19th రీజన్ వచ్చేసి ఈవీ రూట్ ప్లానర్. వీళ్ళు కొత్తగా ఆండ్రాయిడ్ ఆటోతో గూగుల్ మ్యాప్స్తో లింక్ చేసి ఈవీ రూట్ ప్లానర్ అనేది వీళ్ళు ఒక అప్లికేషన్లా పట్టుకొస్తున్నారు. సో మీరు మీ ఈవీ కార్ సియరా ఈవీ కార్ తీసుకుని ట్రిప్కి వెళ్ళినప్పుడు సో మీరు ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఛార్జింగ్ ఎంత వస్తుంది మీకు, దారిలో ఎక్కడ ఛార్జెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ హెల్ప్ చేసే విధంగా ఉంటుంది అనమాట. సో ఇదొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ 20th వచ్చేసి ప్రైజింగ్ చాలా చాలా కాంపిటేటివ్గా పెట్టారండి. సో బేస్ మోడల్ ఏమో 18,79,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ పెట్టారు. సో దీని ఒకవేళ మనం ఇన్సూరెన్స్ అవి కలుపుకుంటే మేబీ 19.5 lakhs అలా రావచ్చు. సో 20 lakh లోపలే మీకు బేస్ మోడల్ దొరుకుతుంది. సో బేస్ మోడల్ మీరు తక్కువ అంచనా వేయడానికి లేదండి. బేస్ మోడల్లో చాలా చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళు చాలా సరిపడే ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఆ బేస్ మోడల్ గురించి వీడియో చేయాలనుకుంటే బేస్ మోడల్ అని కామెంట్ చేయండి. అదే బేస్ మోడల్ కాకుండా మొత్తం అన్ని వేరియంట్స్ వీడియో కావాలి అనుకుంటే కనుక ఆల్ వేరియంట్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి, గ్యారంటీగా వీడియో చేస్తాను. సో ఇవ్వండి మొత్తంగా 20 రీజన్స్ అండి సియరా ఈవీ కొనడానికి. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సాలిడ్ ప్యాకేజ్గా పట్టుకొచ్చారు. ఐ థింక్ దట్ సియరా ఈవీ
ఇటు దానికన్నా తక్కువ రేంజ్లో ఉన్న కార్స్కి, దానికన్నా ఎక్కువ రేంజ్లో ఉన్న కార్స్ అన్నిటికీ కూడా చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తుందని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈవీ కార్ కొనాలని సీరియస్గా ఉన్నారు, బట్ ఏ కొనాలో కన్ఫ్యూజన్ ఉంది, లైక్ నిజంగా ఈవీ కార్ కొనడం కరెక్టా కాదా అని కూడా డౌట్ ఉంది మీ యూసేజ్ తగ్గట్టు. సో అలాంటి డౌట్స్ ఉంటే కనుక నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఒక రైట్ డెసిషన్ తీసుకోవచ్చండి. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, లేకపోతే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కూడా మీరు కన్సల్టెంట్ని మెసేజ్ పెట్టినా కూడా మా టీం మీకు గైడ్ చేస్తారు. అండ్ ఈవీ కార్స్ విషయంలో ఇంకా సియరా ఈవీ కాకుండా ఇంకొన్ని కార్స్ కూడా వస్తున్నాయి, రాబోతున్న కార్స్. సో 13 అప్కమింగ్ ఈవీ కార్స్ గురించి ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు.